ఇలా అమెరికాని భారత్ తొక్కి పడేసింది. నేను చెప్తలే, ఫైనాన్షియల్ వరల్డ్ వచ్చిన కథనాలే తీసుకున్నా. 37 ట్రిలియన్ ఫైనాన్షియల్ ఎంపైర్ని ఇట్లా 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 నలిసింది. ఇట్లా తీసి ఇట్లా తీసి ఇట్లా నలుస్తాం చూడు మనం. ఇట్లా నలిసింది. ఎంత? 37 ట్రిలియన్ ఫైనాన్షియల్ ఎంపైర్. ఎట్లా గిరీసానంటే, డేటా స్పీక్స్ మోర్. ఇంపోర్ట్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి తీసుకుంటే, జీడిపిలో ఇంపోర్ట్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అని తీసుకుంటే, జర్మనీది 88%, సౌత్ కొరియా 84%, సింగపూర్ 330%, నా భారత్ కేవలం 46%. ఎందుకు అని అంటే, ఈ మునగాడు ప్రమాణ స్వీకారం చేసిండు 2014లా. మోదీ బీచ్ మే హే, నేను నిన్నవ ఎర్రకోటకేని దేశ్ కా లాల్ ఏం మాట్లాడిండు. మోదీ బీచ్ మే హే, మే భారత్ కో కభీ रुकने नहीं दूंगा, मैं भारत को कभी झुकने नहीं दूंगा, सौगंध मुझे इस मिट्टी की అని మాట్లాడతాడు ఆ మొగోడు. ఇండియాస్ రియల్ పవర్ ఏడికైనా వస్తుంది తెలుసా ఫ్రెండ్స్ మీకు? రియల్ పవర్ మీ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే ఇండియాస్ రియల్ పవర్, మనము $776 బిలియన్ ఈ మధ్య ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ మన ఇంపోర్ట్స్ కూడా $854 బిలియన్ ఉన్నాయి. కాకపోతే ఆ గ్యాప్ ఎంత తగ్గించుకున్నామో మనం చూడండి. అండ్ మన మెయిన్ అసెట్ ఏంది తెలుసా? మనమందరం, మీరు నేను మనమందరం 148 కోట్ల జనాభా. డొమెస్టిక్ డిమాండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే 0 ఫారిన్ డెప్ట్. ఇది మన భారత్ యొక్క రియల్ పవర్. అమెరికన్ డెప్ట్ క్రైసిస్ తీసుకున్నాం అనుకో, 8 వారాలు 20 సంవత్సరాలల్లో. పెంటగన్ బడ్జెట్ ఏంద్రా అని అంటే ఇంట్రెస్ట్ పేమెంట్లే. డెప్ట్ ఎంత రాయిల్లది అని అంటే 123% ఆఫ్ ది జీడిపి. 123% ఆఫ్ ది జీడిపి. ఈ డెప్ట్ కొలాప్స్ అయిపోయింది అనుకో, అమెరికా పని ఏమవుతుంది అని అంటే, ఇక టారిఫ్లు వేస్తా, డిజిటల్ ట్యాక్స్ వార్నింగ్లు ఇస్తా, వీసాలు బ్లాక్మెయిల్ చేస్తా, ఇండియాలకు ఉద్యోగాలు ఇవ్వాలనేది హఠాసావానికి ఘటన అయ్యే. ఏం చేసుకుంటూ చేసుకోపో. ప్రిమాకౌ డాక్ట్రైన్ ఈజ్ ఆన్ ది ఎగ్జిక్యూషన్ మోడ్. ఇప్పటిదాకా మాట్లాడినా కదా, రష్యాస్ ప్రిమాకౌ డాక్ట్రైన్ అని ఎగ్జిక్యూషన్లోకి దిగింది. అంటే భారత్, రష్యా, చైనా. ఆ పాట ఉంటుంది కదా అమితాబ్ బచ్చన్ది, దోస్తు మేరా దోస్త్, బొంబాయి సే ఆయా మేరా దోస్త్ అని. రష్యా సే ఆయా మేరా దోస్త్, బీజింగ్ సే ఆయా మేరా దోస్త్, దోస్తుకో మోదీకో సలాం కరో అని చెప్పి ఆట నడుస్తుంది. ఎట్లా తెలుసా? ఫస్ట్ టైం ఇండియా చైనాకు డీజిల్ ఎక్స్పోర్ట్ చేసింది ఫ్రెండ్స్. 2021 తర్వాత నువ్వు టారిఫ్లు పెట్టుకొని తీటా కిందికని మీద దాకా మూడేసుకో, ఏడేడా మొలుస్తాయో నీకాడ, గిటార్ కొట్టుకో, ఫరక్ కొడదు బిడ్డ అని చెప్పి చైనాకే భారత్ ఇవాళ డీజిల్ సప్లై చేసింది. ఎంత? 5 లక్షల బ్యారెళ్ళు. 5 లక్షల బ్యారెళ్ళు ఏడికేని? రష్యన్ లింక్డ్ ఇండియన్ రిఫైనరీ నాయరా ఎనర్జీ. మాట్లాడినాం మనం వెనకటికి, మీకు అందరికీ యాదుందో లేదో. చిత్రగుప్త్ నాయరా అని కొట్టుర్రి, మీకు వస్తుంది డిస్క్రిప్షన్లో. ఫ్రెండ్స్, చిత్రగుప్తులో ఏ చిట్ట అయిపోయినా మేము డాట్స్ కనెక్ట్ చేసి ఇప్పుతాం మెల్లమెల్లగా. ప్రతి చిట్ట అయిపోయేటప్పుడు డాట్స్ కనెక్ట్ చేసి మాట్లాడతాం. టారిఫ్లు పెడతాడు తాత, తీట పెంచుకో. బొకలాంచిపోయాడు ముసలోడు. భారత్ మాతాకి జై.